వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడా? లేదు. కల్కి మూవీ ప్రమోషన్స్లో భాగంగా జనాల ఫోకస్ని, జనాల అటెన్షన్ని డ్రా చేయడం కోసమే ఇలాంటి ఒక పోస్ట్ పెట్టాడా అంటే చెప్పలేం. బికాజ్ నిన్న మొన్నటి వరకు ఎలక్షన్స్ హడావిడిలో ప్రజలందరూ ఉన్నారు. ఎవరికి ఓటేయాలో, ఎవరిని నెగ్గుకోవాలో, ఎవరు వస్తే మంచి చేస్తారో, ఎవరు మనకు సీఎం అవుతారో, ఇలాంటి ఎన్నో క్వశ్చన్స్ మధ్యన జనాల ఫోకస్ అంతా కూడా ఈ ఎలక్షన్స్ మీద ఉన్నింది. బట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత జనాల ఫోకస్ ఎటు వెళ్లకుండా ఓన్లీ కల్కి మూవీ కోసమే వెయిట్ చేసేలాగా అనిపిస్తూ ఉంది ఈ పోస్ట్ అయితే. ప్రభాస్ అలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో అవుతాడా? ఐ థింక్ నో. ఎందుకంటే ప్రభాస్ అలాగా పెట్టి ఏదో ఒక పోస్ట్ పెట్టి స్పెషల్ అటెన్షన్ డ్రా చేయాల్సిన అవసరం ప్రభాస్కి లేదు. బికాజ్ ప్రభాస్ నేషనల్ వైడ్ స్టార్. తన మూవీస్ రిలీజ్ అవుతున్నాయంటే తన ఫ్యాన్స్తో పాటుగా కామన్ ఆడియన్స్ కూడా ఎంతో ఎవేటెడ్గా వెయిట్ చేస్తూ ఉంటారు. తన మూవీస్ ప్రజెంట్ అయితే కొన్ని ఫ్లాప్స్ చూసాయి. బట్ ప్రభాస్ క్రేజ్ గురించి మనం ఎస్పెషల్లీ సపరేట్గా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రభాస్ ఎంత పెద్ద స్టారో అందరికీ తెలుసు. ఐ థింక్ ప్రభాస్ పెళ్ళి గురించి ఆ పోస్ట్లో ఉన్నట్లుగా అందరూ అనుకుంటున్నారు. బట్ అది నిజం కాదేమో అని అనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ది ఈ టాలీవుడ్ హీరోస్ అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయినాయి. ప్రభాస్ ఒకడే బ్యాచులర్గా ఉన్నాడు. మీ పెళ్ళి ఎప్పుడు సార్ అని అడిగితే సల్మాన్ ఖాన్ పెళ్ళి అయిపోయిన తర్వాత నా పెళ్ళి గురించి ఆలోచిస్తానని చెప్తున్నారు. ఎవ్వరు ఏ ప్రెస్ మీట్లో మీ పెళ్ళి ఎప్పుడని అడిగినా కూడా నవ్వుతూ సమాధానం చెప్పి ఆ క్వశ్చన్ని స్కిప్ చేసేస్తారు ఆయన. బట్ ఈరోజు ఆ పెళ్ళి టాపిక్ గురించే మాట్లాడుకునేలాగా సోషల్ మీడియా మొత్తం ఈరోజు ఊగిపోతుంది. ఓన్లీ ప్రభాస్ ఒక్క పోస్ట్కి ఇండియా మాట్లాడుకుంటుంది ఈరోజు. ఆ పోస్ట్ వెనక ప్రభాస్ ఏం చెప్పాలనుకుంటున్నాడు ఫ్యాన్స్కి? ఇట్ ఈజ్ అంటే గుడ్ న్యూసా అంటే ఏంటి? అతని లైఫ్లోకి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారని ఆయన చెప్పారు. సో ప్రభాస్పై ఉన్నటువంటి గాసిప్స్ ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 10 years నుంచి ఉన్నాయి. ప్రభాస్ అనుష్క రిలేషన్షిప్లో ఉన్నారని కాదు, ప్రభాస్ కృతి సనన్ రిలేషన్షిప్లో ఉన్నారని. సో ఈ విషయాలన్నీ బలపడే విధంగా బాలకృష్ణ గారు ఒక షోలో అడిగారు ప్రభాస్ గారిని, షనన షెట్టియా అని. అలా అడగడం వెనకాల కూడా ఏదో ఒక రీజన్ ఉండే ఉంటుందని ఫ్యాన్స్లో చాలా వరకు మాట్లాడుకున్నారు, చాలా వరకు గాసిప్స్ క్రియేట్ అయ్యాయి. బట్ ఈరోజు ఆయన పెట్టిన ఏదైతే ఈ పోస్ట్ ఉందో, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఉందో, ఇది వెరీ హాట్ టాపిక్గా మారింది. టాపిక్ ఆఫ్ ది టౌన్ అయింది. సో ప్రజెంట్ జనాల ఫోకస్ అంతా ప్రభాస్ గారి మీదకి షిఫ్ట్ అయింది. ఈ బజ్ని ఇలాగే కంటిన్యూ చేస్తూ నిజంగానే ఆయన ఒక ఇంటివాడు అవుతాడా? నిజంగానే ఆయన తన లైఫ్లోకి ఒక పర్సన్ని పెళ్లి చేసుకోబోతున్నారా? లేదు. ఖచ్చితంగా ఇది కల్కి మూవీ ప్రమోషన్స్లో భాగంగా జనాలు, కామన్ ఆడియన్స్ అందరి అటెన్షన్ ఇటువైపు ప్రభాస్ గారి వైపు మళ్ళీ ఎలా చేస్తారా అనేది సస్పెన్స్. సో ఈ టాపిక్, ఈ బజ్ అనేది ఇప్పుడల్లా ఆగదు. ఎందుకంటే ప్రభాస్ గారి గురించి తెలిసిందేగా, నేషనల్ వైడ్ స్టార్. ఆయన ఒక చిన్న పోస్ట్ పెట్టినా, ఒక మాట మాట్లాడినా అది దేశం మొత్తం స్ప్రెడ్ అవుద్ది త్రూ సోషల్ మీడియా. ఈరోజు మోస్ట్ ఆఫ్ ది ఛానల్స్ అంతా ప్రభాస్ గారి ఆ పోస్ట్ గురించే. ఫ్యాన్స్లో చాలా వరకు ఖుషీగా ఉన్నారు. కొంతమంది అసలు ఏంటా పోస్ట్ వెనుకున్నటువంటి ఆ ఉద్దేశం ఏంటి, ఆయన ఏం చెప్తారు, ఏం చెప్పబోతున్నారని మోస్ట్ ఎవేటెడ్గా ఉన్నారు. సో చూద్దాం, నిజంగా ఆయన పెళ్లి చేసుకోబోతున్నారా, లేదు ఇది కల్కి మూవీ ప్రమోషన్స్లో భాగమేనా అనేది ముందు తెలుస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు అవర్ ఛానల్. నేను మీ రామ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.